ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే సూపర్ 6 అన్నారు, ఓకే దాన్ని 2 మాత్రమే చేశారు, ఓకే మిగతా పెండింగ్లో పెట్టారు. ఓకే అది ఆ రెండు మాత్రమే మీరు చెప్పేదాని ప్రకారం. ఏంటి సార్, అమరావతికి సంబంధించి బిల్లు పాస్ అయింది, ఇంకా అమరావతి శాశ్వత రాజధాని ఏపీకి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి, క్యాపిటల్ మీద? అంటే ఇప్పుడు హైదరాబాద్ లాగా అయిపోద్ది కదా, తీసుకెళ్ళి అమరావతిలో పెట్టారనుకోండి, చుట్టుపక్కల ప్రాంతాలు అట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఇటు ఏలూరు, మచిలీపట్నం, ఇటు జగ్గైపేట, ఇటు గుంటూరు ఇవన్నీ విస్తరిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. జగన్ గారు చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ అయితే మీకు ఎలా అనిపించింది? బాగుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు బాగుంది. 3 ప్రాంతాలు అయితే మీకు బాగుంది. ఖర్చు తక్కువ అవుతుంది, జనాభా ఉన్నారు కదా, దరిదాపుగా 1 కోటి మంది ఉన్నారు, బాగుంటుందని మా ఆలోచన. ఏంటి జగన్ గారు చెప్పారు, వాళ్ళ మంత్రులు కూడా అదే చెప్తున్నారు, ఫ్యూచర్లో వస్తే మరి వాళ్ళు ఏదో మారుస్తూ ఉంటారు మళ్ళీ బిల్లు పెట్టేదంతా కూడా. ఒకసారి పెట్టిన తర్వాత మార్చడం కుదరదేమోగా. అంటే మళ్ళీ వీళ్ళు అసెంబ్లీ పాస్ చేయాలి, పార్లమెంట్ అక్కడ బిల్ కావాలి, చాలా పెద్దగా ఉంది మళ్ళీ. అప్పటికి జనాలు ఫిక్స్ అయిపోతారు ఇదే అమరావతి రాజధాని అని, దాన్ని కదపకూడదు. ఇక మరి ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది అనుకున్నారు? అదే కాబట్టి చేస్తారు అంటే ఇప్పుడు అభివృద్ధి అంటే అమరావతి డెవలప్ అవ్వాలంటే మనం చూడలేము, నాకు తెలిసి అయితే మన పిల్లల తర్వాత ఏముంటుందేమో, కానీ ఇప్పుడైతే అక్కడ ఉన్న చేలు అవన్నీ చూస్తుంటే చేయలేటం చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? వేస్ట్ అండి. నేను అతని సినిమాలు చాలా చూసేవాడిని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వరస్ట్ అయిపోయాడు. ఏదో ఆడపిల్లని రక్షిస్తాను అయ్యాను, ఆడపిల్లని కొడుతుంటే మాట్లాడతలా, ఏమంటే ఆడపిల్లని తన్నుతున్నారు అయినా మాట్లాడతాను, నోరేపు చెప్పట్లా. పబ్లిక్ ఇది తప్పు చేయమాకండి, మన ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని వాళ్ళతో చెప్పట్లా, వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. అదే అధికారం ఉండటం వల్ల వాళ్ళు ఇష్టం ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం లేదని చెప్పేయండి, వాళ్ళు చెప్పిన దాంట్లో 4. ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు, జనాల్లో టాక్ నేను విన్నది ఏంటంటే ఇటు ఉచితం అని, అటు ఉప్పుల మీద, పప్పుల మీద, నూనె ప్యాకెట్ల మీద వేసే డబ్బులు ఊరికేమి ఇవ్వలేదని చెప్పి జనాలు చెప్పుకోండి నేను విన్నా. అది